కింద కాళ్ళు ఉన్నాయి. టీడీపీ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఉర్ఫ్ వాసు గారు కాంగ్రెస్ మీద బురద చల్లడం జరిగింది. అదేంటంటే పార్లమెంటులో తేజస్వి సూర్య అనే ఒక కుర్రాతను అంటే ఎంపీ గారు, అతను యువగణ నాయకులు, ఆయన ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ లాగా దుర్మార్గంగా తెలంగాణను ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ వేరు చేసింది అంటున్నారు. ఆయనకు నాకు తెలిసి రాజకీయ అనుభవం లేదు, ఎందుకంటే వయసు 30 సంవత్సరాలే. ఆయన చేసిన కామెంట్స్ ఎవరు పట్టించుకోవడం లేదు ఆంధ్రాలో. కేవలము వాసు గారు ఎందుకు పట్టించుకుంటున్నారు? కాంగ్రెస్ మీద బురద చెల్లేదానికి, కాంగ్రెస్లో ప్రజాదరణ ఏదైతే వస్తుందో దాన్ని తట్టుకోలేక ఏదో ఒక అంశం తెచ్చి ఇక్కడ ఫిట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అటువంటి ఏమి చెల్లవు ఇక్కడ, ఎందుకంటే జనాలు గమనించినారు. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో 5 సంవత్సరాలు మీకు ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో వైసీపీ కూడా అవకాశం ఇచ్చినారు. మీరేం చేసిందిలే పెట్టిందిలే, అందుకని మీకు ఎవరు ప్రజలు ఆదరించడం లేదు. కాబట్టి ఇదైతే కాంగ్రెస్కి ఏదైతే ప్రజాదరణ వస్తుందో అది ఓరలేక ఇటువంటి మాటలు మాట్లాడడము సమంజసం కాదని దీన్ని ఖండిస్తూ ఈరోజు మీడియా ముఖంగా నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలకు రెండు ముఖ్య విషయాలు తెలియాలి. అదేంటంటే ఆ రోజు బైఫర్కేషన్ జరిగేటప్పుడు ఆంధ్ర తెలంగాణకు వేరు చేసేదానికి తీవ్రమైన అల్లోకల్లోలాలు ఏదైతే హైదరాబాద్లో తెలంగాణ వాదులు ఒకరు ఆత్మహత్య యత్నాలు ధర్నాలు చేస్తా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళు మా తెలుగు తమ్ముళ్ళే. వాళ్ళు చనిపోవడము, భారతీయులు చనిపోవడము, దాన్ని అరకట్టే విధంగా మనం వెళ్ళాలి కదా. వాళ్ళు చనిపోతే మనం ఎలా చూస్తుండాలా? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పార్టీలు కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నాయో ఆ రోజు అన్ని పార్టీలు మమేకమై అందరు కలిసి తెలంగాణ సపరేట్ చేయాలని చెప్పినాయి. దానికి ఉదాహరణ మీరు చూసినట్టయితే అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు చెప్పిన మాటలు ఇవి. మాకు ఓటేయండి, మేము సత్తాలు వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ సపరేట్ చేస్తామని వాళ్ళు చెప్పినారు. తర్వాత మీ పార్టీ జాతీయ నాయకుడు ప్రస్తుత సీఎం, ఆయనంత తెలివైన వాళ్ళు ఎవరు లేరంటారు. సంపద సృష్టిస్తా అంటున్నారు. ఆ సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో దుర్మార్గంగా వాళ్ళ కుళాయిల కనెక్షన్ కట్ చేసి వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేసి సంపద సృష్టించుకుంటున్నారు. కరెక్టే. ఆయన కూడా 18 అక్టోబరు 2006లో రాసిన లెటరు జూమ్ చేసి చూడండి కెమెరాలో. మీరు కాంగ్రెస్ పార్టీకి రాసినారన్నమాట. మీరు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు తెలంగాణను సపరేట్ చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన రాసి వీళ్ళందరూ తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ సపరేట్ చేయాలని. అదేవిధంగా మా వైసీపీ నాయకుడు కూడా జగనన్న కూడా ఏం చెప్పినారు? మీరు ఏదైతే రాజ్యాంగం ప్రకారము స్టేట్లను విడిచేసి కొత్త స్టేట్లు ఏర్పరచుకునే అధికారం మీకు ఉంది కదా, అటువంటిప్పుడు మాకెందుకు అడుగుతున్నారని చురుకలు పెట్టినారు ఆడ అసెంబ్లీలో. ఈ విధంగా వీళ్ళంతా ఒకటే తెలంగాణ సపరేట్ చేయాలని అక్కడ సివిల్ వార్ అయ్యి హైదరాబాద్లో చాలామంది యువకులు చనిపోతూ ఉంటే దీన్ని ఎలా పరిష్కరించాలని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు పెట్టి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకొని హైదరాబాద్ కన్నా ఇంకా బాగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ విధి లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి చేయాల్సిందంటే అన్ని పార్టీలు కలిసి అప్పుడు సపరేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పగ్గం కాంగ్రెస్ చేతిలో ఉంది, అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇంకా జనాలు చనిపోతే దానికి బ్లేమ్ చేసేదానికి కూడా వీళ్ళెవరు వెనకాడరు, కాంగ్రెస్నే బ్లేమ్ చేస్తారు. ఇంకా ఎంతమంది చనిపోయినా ఇవన్నీ చూసి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చి బాగా డెవలప్ చేద్దామంటే దాని తర్వాత అధికారాన్ని ఇవ్వలేదు ప్రజలు. ఎందుకంటే వీళ్ళ మాటల్లో వెళ్ళిపోయినారు. వీళ్ళని ఇప్పుడు చూసినారు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా 29లో బుద్ధి చెప్పి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఖచ్చితంగా ఈ మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతామని చెప్పినారు. మొదటి సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్ను ప్రగతి వైపుకి తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఇదైతే ఉందో వైసీపీ టీడీపీ వీళ్ళిద్దరూ బీజేపీతో కలిసి ఉండి ఇక్కడ కొట్లాడుకుంటారు, కానీ అక్కడ వెళ్ళేసి ఇద్దరు బీజేపీతోనే కలిసి అక్కడ బీజేపీ మద్దతు ఇచ్చి
ప్రత్యేక హోదా తేలేదు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయరు కూడా. అలా చేయలేక ప్రజల పట్ల విమర్శ ఎదుర్కొంటున్నారు కాబట్టి, కాంగ్రెస్ ఆదరణ పొందుతుంది కాబట్టి వాసు గారు ఈ విధంగా మాట్లాడడం ఎంతైనా సమంజసం కాదు, ఇది మంచిది కాదని ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాం. തോടി ചാടി മെയ്യറിഞ്ഞ് കാലറിഞ്ഞ് ഞാനകന്ന പാത മാറി കാലിലായ ചോടി മണ്ണ് തട്ടി മാറ്റി ഞാനലഞ്ഞ് കൂടി വിട്ട റൂഹ്